ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికి నల్ల బంగారు గనులకు, పర్యాటక ప్రాంతాలకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయమైనటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు వాడివేడిగా ఉంటాయి. ఇక అందులోనూ చారిత్రక ప్రాంతమైనటువంటి గణపురం మండలంలోనూ హోరెత్తించే విధంగా హోరాహోరీగా తలబడుతుంటారు నేతలు. అక్కడ కూడా మరి రాజకీయాలు చాలా హాట్గా ఉంటాయి, హీట్గా ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో గణపురం రాజకీయాలు కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు. అక్కడి రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తాయి. సో ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంది, తదితర విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి ఆర్బీ న్యూస్ స్టూడియోలో మరి గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేంద్ర గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే సమీర్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మరి అనేక ఏదైతే పోరాటం అనుకోవచ్చో, లేకపోతే ఒక ప్రతిపక్ష హోదా నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎట్లా అనిపిస్తుంది ఒక కార్యకర్తగా కావచ్చు కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా సార్, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఎవరైతే మా కాంగ్రెస్ కార్యకర్త అనేక రకంగా ఇబ్బందులు పెట్టి మొత్తం ఏదైతే ఎవరైనా నాయకుడు వస్తుంటే, ఒక లీడర్ వస్తుందంటే మేము అక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే వస్తున్నట్టే మమ్మల్ని తీసుకొని స్టేషన్లో పెట్టేది. ఏ రాత్రి అంటే మిలిటెంట్ వస్తున్నప్పుడు నేను చూసిన ఒక మిలిటెంట్ అని ముద్ర పడితే అతన్ని తీసుకుపోయి స్టేషన్లో జైల్లో వేసి మళ్ళీ అసలు వాళ్ళు ఎప్పుడు వదిలిపెడతారో ఎప్పుడు వదిలిపెడతారో తెలియపోయేది. అట్లాంటి పరిస్థితులలో మొన్న ఈ 10 ఏళ్లలో నేను మండల అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఒక మంత్రి వస్తున్నా, ఒక ఎమ్మెల్యే వస్తున్నా మమ్మల్ని తీసుకుపోయి నిర్బంధం పెట్టి రాత్రి తీసుకుపోయి మమ్మల్ని స్టేషన్లో పెట్టి అనేక రకమైన ఫోన్లు గుంజుకొని కనీసం మేము ముఖం కూడా కట్టుకోలేని పరిస్థితి, తిన్నంటే తినలేని పరిస్థితి. మా భార్యలు తర్వాత మా తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురయ్యేది. అట్లాంటి నిర్బంధంలో మరి మనం ఎట్లాంటి వ్యవస్థలు ఉన్నామో అర్థం కాని పరిస్థితులలో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నందుకు మరి ఏందో తెలియదు కానీ మమ్మల్ని తీసుకుపోయి నిర్బంధంలో పెట్టి స్టేషన్లో పెట్టి మమ్మల్ని నానా రకంగా ఇబ్బందులు పెట్టి పార్టీ మారడానికి గురి చేసినారు. మేము పార్టీ మారే పరిస్థితి లేదు, మాకు వేరే పార్టీ అంటే నచ్చదు. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం, ప్రేమ. ఆ పార్టీని పట్టుకొని మేము ఇప్పటికీ మాకు ఏది వచ్చినా ఏది రాకున్నా మేము ఆర్థికంగా నష్టపోయినా మేము నౌకర్లు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసినాం. ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మొత్తానికి అటువంటి అణచివేతలు, అటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండవని చెప్పగలుగుతారా? ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన కేసులు కాదు, గతంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుల మీద కూడా మొన్న మీరు చూసిన ప్రజాపాలన పెట్టినప్పుడు మీకు కనుక కేసులు కనుక ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి, మీకు సంబంధించిన ఇల్లు కానీ, ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, జాగా లేని వారికి జాగా ఇస్తా అని చెప్పి ప్రజాపాలన దరఖాస్తులను స్పష్టంగా రాసి ఉంది. మేము కూడా అదే ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే గతంలో నష్టపోయి ఉన్నారో, ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో, ఇల్లు లేకుంటున్నారో మా కార్యకర్తలతో పాటు ఖచ్చితంగా కూడా సామాన్య ప్రజానికి చెందాలనే ఉద్దేశం మా నాయకుడు కానీ ఏదైతే మా సీఎంది కానీ లక్ష్యం ఉంది. అదే లక్ష్యంతో ముందుకు పోతా అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గ సెగ్మెంట్కు సంబంధించి మన గణపురం రాజకీయాలు కూడా చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది, కాంగ్రెస్ బలం ఇంకింత పుంజుకుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. గతంలో అంటే ఇదే మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు అసలు ఈ 10 ఏళ్ళలో ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ రాదు, అసలు కాంగ్రెస్కి క్యాడరే లేదు, కాంగ్రెస్కి ఓట్లు ఇవ్వడానికి కాన్సెప్ట్తోని కాంగ్రెస్లో గెలిచాన టీఆర్ఎస్కి ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ కూడా జరిగింది. పోయిన తర్వాత నా అట్లాంటి వాళ్ళు ఒక్కరో ఇద్దరో ఆ ఊళ్ళల్లో ఉంటే మేము ఏకమయ్యి ఇవాళ పార్టీ బలోపేతం కృషి చేసి వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించినాం. ఏది ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా ప్రతిపక్షంగా మేము జనాల ద్వారా పోరాటం చేసి అధికారుల దృష్టికి తీసుకుపోయి మాకు వీలైనంత వరకు మేము జనాలకు పనిచేసే ప్రయత్నం చేసినాం. కనీసం ఇవాళ ఆ ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ వాళ్ళ నాయకుడు కనబడతలేరు, వాళ్ళు కనబడతలేరు, వాళ్ళు ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తలేరు. వాళ్ళు కనుమరుగే పరిస్థితి ఉంది. మేము ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే 6 గ్యారెంటీలు మీరు చూపెట్టారు, 6 గ్యారెంటీలు రాకుండా మేము వద్దామని చెప్పి అనుకుంటున్నాం. 6 మేము వచ్చి 100 రోజులలో చేస్తా అని చెప్పినాం, 90 రోజులు దాటింది. దాదాపుగా 6 గ్యారెంటీలు కూడా ఇంకా 2 గ్యారెంటీ డ్యూ ఉన్నట్టున్నాయి. అవి కూడా ఈ మంత్లో, ఎందుకంటే ఇంకో 2 రోజులు 3 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది కావచ్చు ఎంపీది. ఈ 2 రోజులనే కూడా మాకు ఆల్రెడీ ఏదైతే మహాలక్ష్మిలో 20 నెలలు కావచ్చు, తర్వాత ఇంకోటి కొత్త రేషన్లు కావచ్చు, దాన్ని కూడా ఈ 2-3 రోజుల రేవంత్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతున్నారు. ఖచ్చితంగా కూడా అది కనుక అమలు అయితే ఇక బీఆర్ఎస్ పరిస్థితి అనేది నామరూపాలు లేకుండా పోతా అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తానికి అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను కూడా ప్రజలు చూస్తారు స్వయంగా, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా చూస్తున్నారు. ముఖ్యంగా గణపురం మండలానికి సంబంధించి ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది, 6 గ్యారెంటీల పైన కావచ్చు, అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ పట్ల కావచ్చు? ఖచ్చితంగా సార్, గతంలో
10 ఏళ్ళు పాలన ఉన్నప్పుడు ఏదైనా దరఖాస్తు పెట్టుకోవాలంటే ఆన్లైన్లో పెట్టుకున్నది. అసలు అది అయిందా కాలేదో తెలియని పరిస్థితి. మేము మొన్న 6 గ్యారెంటీలు పెట్టినాం, ఆఫ్లైన్ పెట్టినాం. వాళ్ళు రాసుకున్నారు, ఏదైతే రాసుకున్నారో దానికి పెట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఒక రిసిప్ట్ ఇచ్చినాం. ఆ రిసిప్ట్ పట్టుకొని పోతే మాకు ఏదైనా రాలేదంటే ఏదో మిస్టేక్ జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఆన్లైన్ చేస్తే అసలు ఎవరు తెలియకపోయేది. అది అయిందా తెలియదు, కాందా తెలియదు, ఎవరు కూడా రాకపోయేది. వాళ్ళ దళిత బంధు పెట్టినారు, ఎవరికి ఇచ్చారు సార్? అది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. బీసీ బంధు పెట్టినారు, వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది ఎవరికి తెలియదు, ఎవరికి వచ్చింది తెలియదు, ఎవరు రాని తెలియదు. వాళ్ళు ఏదైతే కమిషన్ల కోసం పెట్టినటువంటి పథకాలు అవి. మేము వాళ్ళ 6 గ్యారెంటీలు పెట్టినాం. ఏ పార్టీ చూస్తలేం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా, వాళ్ళ కార్యకర్తలు కూడా, పేదోళ్ళైతే ఖచ్చితంగా అర్హులైతే వాళ్ళకు కూడా ఈ 6 గ్యారెంటీ ఉన్నాయి. 200 యూనిట్ కరెంట్ ఉంది సార్. ఆ 200 యూనిట్ కరెంటు మా పార్టీ కొరకే ఇస్తలేం. మేము అన్ని పార్టీలకు సంబంధించి కూడా అందరికి ఇస్తున్నాం. మహాలక్ష్మి పథకం గ్యాస్ ఉంది, వంట గ్యాస్ ఉంది, అందరు కూడా ఇస్తున్నాం. వాళ్ళు మాత్రం దళిత బంధు పెట్టి వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. బీసీ బంధు పెట్టి వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకున్నారు. వాళ్ళు ఏదైనా అప్లికేషన్ పెడితే ఆన్లైన్ అంటారు. ఆన్లైన్లో అది అయిందో కాదో తెలియదు. అది ఒక లిస్ట్ వచ్చేది కూడా తెలియదు. ఇవాళ మేము బహిర్గతంగా ఏదైతే 6 గ్యారెంటీకి సంబంధించిన స్కీము ఆఫ్లైన్ పెట్టి బహిర్గతంలో మా ఏదైతే గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీలో బహిర్గతంగా పెట్టి తీసుకొని వాటిని రికార్డు చేసి వాటిని ఏదైతే సంబంధించిన లబ్ధిదారులకు తెలియజేసి మీకు ఇది వచ్చిందని కూడా మా కార్యకర్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఆఫీసర్ కూడా అదే రకంగా పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా మిస్టేక్ జరిగి వాళ్ళు రాసేటప్పుడో లేకుంటే వాళ్ళు మీటర్ నెంబర్ తప్పు రాసడో, తర్వాత ఏదైతే రేషన్ కార్డు 2 ఉన్నాయి. ఆన్లైన్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆఫ్లైన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ నెంబర్లో ఏమైనా మిస్టేక్ అయితే వాళ్ళు ఉంటే దానికి వాళ్ళు ఆల్రెడీ ఎంపీడీ ఆఫీస్లో మనం పెట్టినాం. ఆ కౌంటర్లో పెట్టినాం, కౌంటర్లో పోతూ ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో డైరెక్ట్ సామాన్యుడు పోయి నాకు రాలేదు వాళ్ళ 2 యూనిట్లు అంటే దానికి సంబంధించి పోయి రెక్టిఫై చేసుకుంటారు, క్లియర్ అవుతున్నాయి అవి. మరి అప్పుడు వాళ్ళని ప్రభుత్వంలో ఆన్లైన్ పెడితే అసలు అయిందో తెలియదు, కాందో తెలియదు, ఎవరు తెలియకపోయేది, అది ఎవరికి వచ్చినో తెలియదు, ఎవరు రాందో తెలియదు. అసలు నాయకులకే తెలిసే పరిస్థితి లేకుండే. ఇవాళ సామాన్య ప్రజానికానికి 6 గ్యారెంటీలు అందరికీ అందే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే రకంగా సామాన్యులు కూడా లబ్ధి చేస్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తానికి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజేందర్ గారికి సంబంధించి అనేకమైనటువంటి ధర్నాలు చేయడం జరిగింది, నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు కూడా స్వయంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సార్, చాలా ఇబ్బందులు పడ్డాం మేము ఇదే ఆర్మీ న్యూస్ ద్వారా. అక్కడ దాదాపుగా 5 కోట్ల రూపాయలతోని డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేశారు గన్పూర్ మల్ల హెడ్ క్వార్టర్లో. ఆర్బీ న్యూస్ ద్వారా మేము మా లక్ష్యం ఏంది, ఎవరికని అని వాళ్ళ కార్యకర్తలైనా మంచిదే, మా కార్యకర్తలైతే మా ఊరు మనిషికి చెందుతుంది అని చెప్పి లక్ష్యంతో మేము అదైతే కట్టేటువంటి రూములు షేర్వాల్ టెక్నాలజీ కొత్త జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ రూములు కట్టింది, డబుల్ బెడ్రూమ్ కట్టాలని జరిగింది. ఆ షేర్వాల్ టెక్నాలజీ మేము ఎప్పుడు చూడలే. మరి ఆ షేర్వాల్ కొత్త టెక్నాలజీ తీసుకొస్తే వెనకట నేను చూసినప్పటికైతే వాటి చిన్నగా ఇట్లా గాబులు అని చెప్పి పోసేది, రింగులని. దాన్ని ఏం చేస్తారు, చిన్న సలాకెత్తారు, చుట్టూ ఒక ఫ్రేమ్ కడతారు, ఆ ఫ్రేమ్లో మాలు పోస్తే ఒక రింగ్ తయారవుతుంది. ఆ సిస్టంలో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఏదో షేర్వాల్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అని చెప్పి తీసుకొస్తే ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే రోడ్ నుంచి 3-4 ఫీట్ లైట్ ఇస్తుంది. అందుకే ఫ్యూచర్లో రోడ్డు పెరుగుతుంది, రోడ్డు మీద రోడ్ వస్తుంది కాబట్టి రోడ్డు మీద నీళ్లు లోపలికి రాకుండా కోసం రోడ్డు కంటే హైట్లా ఇల్లు కట్టుకుంటారు. మరి అక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిన షేర్వాల్ టెక్నాలజీ అని చెప్పి ఏదైతే చెరువు ఆయకట్టుకు చెరువు శిఖంలో ఇల్లు కట్టడం జరిగింది. అది షేర్వాల్ టెక్నాలజీ ద్వారా కడితే కంప్లీట్ రోడ్ నుంచి 3-4 ఫీట్ల లోతులో కట్టారు. మేము అక్కడ ఉన్న పీఆర్ఏని కానీ తర్వాత ఆర్మీ న్యూస్ ద్వారా కలెక్టర్ చూసి తీసుకుపోతే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అని చెప్పి ఆడికి వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ చూసి ఆ ఉన్న మట్టిని తోడి అసలే లోతులో కట్టిందని చెప్పంటే ఆ లోతుకు సమానంగా చేసి మా మట్టింది అవి బయట పోసేసి దాన్ని ఒక మోడల్ హౌస్ అని చెప్పి పెయింటింగ్ వేసి అడవులు పెట్టారు. ఇప్పుడు మీరు ఇప్పుడు పోయి చూడండి, ఆ మోడల్ హౌస్ లేదు, ఏం లేదు, కంప్లీట్ ఆడ బూత్ బంగ్లాలు తయారైనాయి. కనీసం ఆడ పనికి రాకుండా పోయినా అసాంఘిక కార్యక్రమం నిలంగా మారింది. వాటిని మేము ఇప్పుడు మొన్న సర్వే చేసి ఏవైతే లేని వాళ్ళు ఉన్నారో మేము పిఆర్ డిపార్ట్మెంట్ చెప్పినాం. ఎవరైతే ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినారట ఆ కాంట్రాక్టర్ని పిలిపించి పూర్తి స్థాయిలో దానికి మనం ఇంకా ఏదైతే అమౌంట్ కావాలనుకుంటే మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయాను. దానికి చక్కగా ఎవరైతే మా ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దాన్ని పూర్తి చేసి ఎవరైతే లేని లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంతైనా అవైతే పనికిరాని స్థితిలో ఉన్నాయి, దానికి పనికి వచ్చే విధంగా మరి దాన్ని కొంచెం హైట్ లేపడమా లేకుంటే దానికి ఇంకేమన్నా చేయాలని కాన్సెప్ట్తో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఆ కాంట్రాక్టర్ని పిలిపించి మేము సర్వే చేస్తూ ఉన్నాం. లేని వానికి ఇచ్చే ప్రయత్నంగా ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. మొత్తానికి గతంలో చూసినట్లయితే కనుక ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అంటే అనర్హులకు కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాయంటూ కూడా అనేకమైనటువంటి వార్తలు చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజమైనటువంటి అర్హులకే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేవి చేరే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది సార్. గతంలో మీరు చూసినట్టయితే ఇప్పటికి ఇంకా ఉన్నది వాళ్ళది, ఇంకా 4 రోజులు అయితే మొదలవుతుంది. అది ఏదైనా స్కీమ్ వచ్చిందని చెప్పంటే వాళ్ళకి సంబంధించిన లీడర్లు వాళ్ళ దగ్గర పోయి మీ స్కీమ్ వచ్చింది అని చెప్పి అర్హులు కాదు ఎవరైతే ఆర్థికంగా ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకున్నారు. మేము చాలాసార్లు పేపర్ కూడా ఇచ్చినాం.
పేపర్ల ద్వారా కానీ మీ మీడియా ద్వారా కానీ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో దళిత బంధు లబ్ధిదారులు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని వాళ్ళకు పేర్లు పెట్టినారు. కనీసం వాళ్ళకు ఓటు హక్కు కూడా లేదు, వాళ్ళకు పేర్లు వచ్చినాయి. ఏదైతే బీసీ బంధు ఉన్నో 20,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి 80,000 వీళ్ళ కమిషన్ లెక్కన మాట్లాడుకొని వాళ్ళకు పెట్టారు. మేము అట్లా లేకుండా మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్యకర్తలు కానీ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా సర్వే చేయమని చెప్పినాం. సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టినాం. సర్వే చేసి కంప్లీట్ ఇల్లు లేని వారికి మా పార్టీలో ఉన్నప్పుడు కూడా మా పార్టీ వాళ్ళని ఆపి ఎవరైతే ఇల్లు లేదో వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందే కాన్సెప్ట్తోని గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోకపోతే ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆల్రెడీ సర్వే చేస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా రూపాయి బిల్లు వేయాల్సిన పని లేదు. ఎవరిని కూడా లీడర్లు కానీ తర్వాత ఎవరైతే మధ్యవర్తి దళారులు కూడా ఎవరిని ఆశ్రయించిన పని లేదు. వాళ్ళే సర్వే చేస్తారు. ఆ సర్వే ప్రకారం ఎవరైతే ఇల్లు లేదని చెప్పి తెలిసిందో దాన్ని గ్రామసభ పెట్టి గ్రామసభలో పేర్లు డిక్లరేషన్ చేసి వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, మొత్తానికి గడిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గణపురం మండలానికి సంబంధించి అభివృద్ధి గురించి కనుక మనం మాట్లాడుకుంటే అక్కడ అనుకున్న విధంగా అభివృద్ధి జరిగిందా అంటే ఏమని చెప్తారు మీరు? అభివృద్ధి ఎక్కడ జరిగింది సార్? ఏం లేదు. అభివృద్ధి అనేది శూన్యం. అదేమన్నా కాంటాక్ట్ వచ్చిందంటే ఎమ్మెల్యే కొడుకు వాళ్ళే చేసుకున్నది. మనం అక్కడ చూసినాం. మత్తకు సంబంధించిన ఒకటి ఆల్రెడీ కొట్టుకోపోయిందని చెప్పంటే ఒకటి కట్టినరు. ఆడ అడ్డుకట్టకు వచ్చాక ఒకటి బ్రిడ్జి లెక్క చిన్నగా కట్టినరు. దానికి ఎమ్మెల్యే సంబంధించిన కొడుకు వాళ్ళే కాంటాక్టు. మోరాసే మొత్తం కొట్టుకొని పోయింది. ఇక్కడ నుంచి అక్కడ 6 కోట్లు 7 కోట్లు చెల్పూరు నుంచి గన్పూర్ వరకు రోడ్డు ఉన్నది, అది వాళ్ళే చేసినారు. డెవలప్ అనేది ఇక్కడే ఉన్నది. అసలు డెవలప్మెంట్ ఒక రోడ్డు తప్ప ఇంతవరకు డెవలప్మెంట్ అనేది చేయలేడా. రూబాయిలో వర్క్ చేయలే. ఆ మోరాసే కొట్టుకోవద్దు రైలింగ్ చెప్పి అలాంటి బిల్లు తీసుకున్నారు. రైలింగ్ వేస్తాను రైలింగ్ కూడా వేయలేడ. ఇప్పుడు మీరు చూసినా కనబడుతుంది. ఇప్పుడు ఏదో మళ్ళీ దాన్ని తూతూ మంత్రంగా ఉత్తగర్లా సిమెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గన్పూర్ మండలం అయితే మనం పట్టించుకున్న దాఖలాలు. గన్పూర్ మండలంలో ఆయన చేసిన పని శూన్యం. ఇవాళ మేము అంతా కూడా మేము 90 రోజులు అవుతుంది మా గవర్నమెంట్ కానీ మా ప్రభుత్వం కానీ వచ్చి. ఇప్పుడు ఆల్రెడీ 1,20,00,000 పెట్టి సిమెంట్ రోడ్లు స్టార్ట్ ఎన్ఆర్జీసీ నుంచి సిమెంట్ వర్కులు రోడ్లు చేస్తూ ఉన్నాం. మా దగ్గర గతంలో ఏదైతే ఆయాకట్టు యాసంగి పంటలు పండొద్దని చెప్పి మొత్తం పంటలు పండేయకుండా బంద్ చేసినారు. అడొక తూము లీకేజ్ ఉంది కొత్త కాలువ అని చెప్పి దాని ఇంతవరకు రిపేర్ చేసిన పరిస్థితిలో పోయినసారి అడ్డుకట్టేస్తే మళ్ళీ నీళ్ళు అనిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు లేని పరిస్థితి. ఇప్పుడు కూడా పంటలు బంద్ అయి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మళ్ళీ వర్షాకాలం 2 నెలలు అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ కాకముందుకే వర్క్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న దాని టెండర్లు పిలిచి 1,14,00,000 ఆల్రెడీ దాని వర్క్ని ఇనాగ్రేషన్ చేశారు. మొన్ననే ఈ మధ్యలో వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళ అంతకుముందు ఎమ్మెల్యే కనీసం దాన్ని తూతూ మంత్రంగా అడ్డుకట్టేసి దాన్ని ఫినిషింగ్ చేయకుండా ఏం లేకుండా ఉత్తగా వర్షాకాలం టూమ్ లీక్ అవుతుందంటే దాన్ని తీసి కొత్త షెటర్ పెట్టాల్సి ఉండే. మరి షెటర్ పెట్టకుండా ఉత్తనే అడ్డుకట్టడం మట్టి పోసి వదిలిపెట్టాడు. ఇవాళ మా ఎమ్మెల్యేగా దాన్ని దృష్టి తీసుకోకపోతే 1,14,00,000 రూపాయలు టెండర్ పిలిచినారు. 2-3 రోజులు మొన్న ఇనాగ్రేషన్ చేసినాం. రేపు 2-3 రోజులలో వర్క్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి గణపురానికి సంబంధించి కాకతీయుల వారసత్వ సంపదగా పిలుచుకున్నటువంటి కోటగుళ్ళు కూడా అక్కడ ఉండడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక అదృష్టంగా భావించవచ్చు. దానికి సంబంధించి అభివృద్ధి కోసం ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది సార్. కోటగుళ్ళు అనేది దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించినవాడికి కాకతీయులు నిర్మించిన దేవాలయం. అది శిల్పకళ సంపద చాలా అద్భుతం. అది భావితరాలకు అందించాలి. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో అప్పుడు దానికి 3 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఏదైతే అది కుంగిపోతూ ఉంది గుడి, దాన్ని ఒక టెక్నాలజీ ద్వారా ఏదో సున్నం టెక్నాలజీ ఆ కెమికల్ ద్వారా దాన్ని అలా ఫిల్ చేస్తే పైకి లేస్తుంది అంటే 3 కోట్ల రూపాయలు కేటాయించారు. అది 1 కోటి రూపాయలు వర్క్ నడిచింది. తర్వాత మిగతా ఆగిపోయింది. ఈరోజు గవర్నమెంట్ పోయింది, దాని ఇంతవరకు పట్టించుకోలే. తర్వాత కాకతీయ ఉత్సవాలు నిర్వహించింది. కాకతీయ ఉత్సవాలు నిర్వహించడం వల్ల ఇక్కడ కోటగుళ్ళు ఉన్నాయి అనేదే ఇవాళ ప్రపంచం మొత్తం తెలిసింది. తర్వాత ఇదే 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కానీ కాకతీయ ఉత్సవాలు చూసి తీయలే. ఇదైతే కాకతీయ సంబంధించిన శిల్ప సంపద ఉందో దాన్ని భావితరాలకు అందించిన కాన్సెప్ట్తో మేము ఆర్బీ న్యూస్ వారు కూడా చాలాసార్లు అక్కడికి వచ్చి శివరాత్రి కానీ తర్వాత ఏదైతే కార్తీక పౌర్ణమి ఉత్సవాలు కానీ అక్కడికి వచ్చినప్పుడు మీడియా ద్వారా కూడా మేము మాట్లాడినాం, కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మొన్న మా గౌరవ ఎమ్మెల్యే గారిని పిలిచినాం. మేము కాకతీయ ఏదైతే శివరాత్రి ఉత్సవాలు పిలిస్తే ఖచ్చితంగా దానికి బడ్జెట్ కేటాయించి దానికి ఏదైతే ముఖ్యమంత్రి ద్వారా స్పెషల్ గ్రాంట్ కేటాయించి దాన్ని డెవలప్ చేస్తా అని చెప్పి స్టేజ్ మీదే మాట ఇవ్వడం జరిగింది. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజేందర్ గారికి ఎన్నేళ్ళ అనుబంధం ఉందంటే? నేను ఒరిజినల్గా నేను ఇప్పుడు 39 ఇయర్స్ ఉంటా. నేను 2000 సంవత్సరంలో ఒరిజినల్గా నేను టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు రైతు నాగలి గుర్తు ఇక్కడ మంచిగా సార్ కూడా అప్పటికి ఇంకా అంటే రూపకర్త కావచ్చు కానీ ఇంకా భూపాలపల్లి నియోజకవర్గానికి రాలే. రైతు నాగలు గుర్తున్నప్పుడు మేము అక్కడ సర్పంచ్గా వార్డు మెంబర్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయిన తర్వాత ఆర్థికంగా నష్టపోయాను.
కనీసం మమ్మల్ని పట్టించుకుంటారు ఎవరు లేరాడ. ఇవాళ అక్కడ ఉన్న మండలం మొత్తంలో గద్దెలు కట్టింది మేమే, మండలం మొత్తంలో గద్దెలు కట్టినాం. అప్పుడు యూత్ ఏదైతే టీఆర్ఎస్లో యూత్ వింగ్లో చేసినాం. అప్పుడు కనీసం ఓడిపోయిన సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను పట్టించుకున్న దాఖలాలు, గద్దెలు కట్టి జెండాలు ఎత్తినాం, కార్యక్రమాలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం, పట్టించుకున్నాం పాపాన పోలే. తర్వాత అదే క్రమంలో 2004లో నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 2004 కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో రమణారెడ్డి గారు గెలిచారు. 2009 తర్వాత 2013, 2018, 2024 అప్పటి నుంచి ఇదే కాంగ్రెస్లో కొనసాగుతా ఉన్నాం. మొత్తానికి ఉప సర్పంచ్గా కూడా మీరు చేస్తారు. ఆ హయాంలో మీకు సంబంధించి అభివృద్ధి ఏం చేస్తారు? మీ మార్గం అనిపించాలి అంటే అవకాశం వచ్చింది కాబట్టి ఏం చేశారు అప్పుడు? నేను 2013లో ఉప సర్పంచ్గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచే. మేము గెలిచినప్పటికీ మా దగ్గర కొన్ని ప్రత్యేక అంటే అప్పుడు సత్తన్న ఇండిపెండెంట్గా పెట్టినటువంటి అభ్యర్థి సర్పంచ్గా గెలవడం జరిగింది. మెజార్టీగా మేము వార్డు మెంబర్లను గెలవడం వల్ల నాకు ఉప సర్పంచ్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను కాంగ్రెస్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ స్పీకర్ మహేశ్వర్ సారి అధికారంలో ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడ మేము ఆల్రెడీ ఏదైతే మత్తడి ఉందో అక్కడ బ్రిడ్జి కట్టడం కానీ, తర్వాత మోరంచన బ్రిడ్జి కట్టడం కానీ, ఈ పెద్ద మొత్తంలో జరిగినటువంటి పనులు మేము ఇంటర్నల్గా ఏదైతే మన నాగవీధిలో బాగా అక్కడ ఫ్లడ్ ఏదైతే వరదలు వచ్చినప్పుడు బాగా అసలు నడవలేని పరిస్థితి ఉండే, అక్కడ సీసీ రోడ్ వేయడం జరిగింది. తర్వాత ఆడ సైడ్ డ్రైన్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఐమాక్స్ లైట్లు ఉన్నాయో, ఏది గన్పూర్ బస్ స్టాండ్లో కావచ్చు, సెంటర్లో కావచ్చు, అప్పుడు నా పీరియడ్లో మేము పెట్టించింది జరిగేవి. మాకున్న తక్కువ పీరియడ్ అయినప్పటికీ మాకు అప్పుడు సర్పంచ్ సహకరించలే. తర్వాత మాకు గవర్నమెంట్ లేదు, స్పీకర్ గారు అయినా ఆ డెవలప్మెంట్ జరిగిందంటే అప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పటివరకు చేసిన దాఖలాలు లేవు. అంటే పార్టీని నమ్ముకొని ఉండేటటువంటి మీ కార్యకర్తలకు సంబంధించి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఒక దిక్సూచిలో ఉండేటటువంటి కొంతమంది నేతలే పార్టీలు మారినప్పుడు మీరెందుకు పార్టీలు మారలేదంటే ఏం చెప్తారు? నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం సార్. నాకు వ్యక్తితో కాదు, నేను మొదటి నుంచి పార్టీతో ఉన్నా. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం కాబట్టి నేను పార్టీతోనే ఉన్నా. వ్యక్తితో ఇవాళ వ్యక్తితో పోవాలంటే రమణారెడ్డితో పోదును, అంతకుముందు ఇంకొకరు ఉన్న, అంతకుముందు వాళ్ళ సత్తాన్ని వచ్చిండు, ఇంకెరు వస్తారు పోతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ని తయారు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎటు పోదు. కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఎండాకాలం చూసినట్టయితే గరకెట్లా ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. అదే ఎలక్షన్ మరి వర్షాకాలం అని పచ్చగా మొలుస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రమణారెడ్డి గారు అట్లే అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ లేదు, ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, భవిష్యత్తు లేదనుకున్నారు. మండలానికి ఒక్కరే ఉన్నాం, ఊరికొకరు మండలానికి ఒక్కరు దగ్గర వాళ్ళ అధికారం తీసుకొచ్చినాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గరకాసం ఉంటుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడే అది లేస్తుంది. పెద్ద మొత్తంలో దాని కార్యకర్తలు ఉంటారు. అన్నం పెట్టిన చెయ్యి ఎవరు కూడా మరవరు. అభివృద్ధి అంటే కాంగ్రెసు, రైతు ప్రభుత్వం, సామాజిక ప్రభుత్వం, ఏదైతే ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుంది. మొత్తానికి గణపురం రాజకీయాల్లో కీ రోల్గా మీరున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది మీ ప్రాధాన్యత అని చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా అండి. రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు నాకు కూడా స్వార్థం ఉంటుంది. నేను కూడా లీడర్గా చెలామణి కావాలని నేను పార్టీ కోసం పనిచేసినాం. జనాలకు అందుబాటులో ఉంటున్నాం. జనాలకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నాకు పార్టీ కానీ ఆదేశిస్తే నేను దేనికి కానీ ఏ పదవికి కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. దానికి పార్టీ ఉంది, పార్టీ అధిష్టానం ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏది అవకాశం ఇచ్చినా, ఏ ఎలక్షన్ కూడా సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అవకాశం ఏది ఇచ్చినా నేను సిద్ధంగానే ఉన్నా. మొత్తానికి ఎన్నికల సందర్భంగా మనం చూసాం, కొత్త వాళ్ళు కూడా అంటే బీఆర్ఎస్ నుంచి కూడా మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంలో అంటే కొత్త వాళ్ళని ఎట్లా కలుపుకొని పెడుతున్నారు మీరు గణపురం మండలానికి సంబంధించి? మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ఇలా పోటాపోటీగా జరిగినాయి. దాదాపుగా మండలంలో మేము 10,000 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఏదైతే మన పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, మాకు 10,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. వాళ్ళు 10,000 ఓట్లు మైనస్లో ఉన్నారు. రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు మా లీడర్ గారు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరిని కూడా వద్దనేది లేదు. పార్టీ డెవలప్మెంట్లో అందరూ కీలకంగా బాధ్యత వహించాలి. మనం ఒక్కరే గెట్టు పెట్టుకొని నేను ఇక్కడనే తిరుగుతాను, నా పార్టీలకు ఎవరు రావడానికి అవకాశం లేదు. పార్టీ అందరిది, ఎవరు వచ్చినా తీసుకుంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. ఇవాళ నాకన్నా మంచి లీడర్ రావచ్చు, సీనియర్లు రావచ్చు, వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు కూడా లీడర్లు అవుతారు కావచ్చు. అవకాశం లేకుంటే వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తే వాళ్ళకు మరోసారి అవకాశం కలుగుతుంది కావచ్చు. అంతే తప్ప మనం గెట్టు పెట్టుకొని రాజకీయం చేసి నా పార్టీలకు ఎవరు రావడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్థానిక ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వచ్చే వాళ్ళని ఎవరిని కూడా వద్దనేది లేదు. ఎందుకంటే రేపు మాకు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి. తర్వాత ఎవరైతే నేనే ఉన్నది వరకు నేను పార్టీకి ఎవరిని రానియకుండా నేనే కీ రోల్ చేస్తానని కూడా అవకాశం లేదు. ఎవరైనా వస్తూనే ఉంటారు. పార్టీ డెవలప్మెంట్ ఎవరైనా సహకరిస్తారు.
అవకాశాన్ని బట్టి, మనకున్నటువంటి అవకాశాలను బట్టి, మనకున్న తెలివిని బట్టి, మనకు ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళు రిజర్వేషన్ బట్టి వాళ్ళకి అలాంటి అవకాశం కల్పిస్తూ ఉంటారు. అంతా పార్టీ చూసుకుంటూ ఉంటుంది. కానీ పార్టీ డెవలప్మెంట్ కోసం ఎవరైనా రావచ్చు. మొత్తానికి అంటే ఇన్నేళ్ల పాటు రాజేందర్ గారు క్రియాశీలకంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ముఖ్యంగా అంటే అనుకున్న విధంగా అంటే సంతృప్తిగానే ఉన్నారా ఇప్పటివరకు అయితే, ఇంకా లేకపోతే ఏదైనా అసంతృప్తి ఉందా? అసంతృప్తి లేదు సార్, సంతృప్తిగానే ఉన్నాం. ఎందుకంటే మేము 10 ఏళ్ళు మమ్మల్ని కనీసం ఎమ్మెల్యే మంత్రి ప్రోగ్రాం అంటే తీసుకుపోయి స్టేషన్లో పెట్టేది, ఏదైనా కార్యక్రమం చేస్తేనే స్టేషన్లో పెట్టేది, విపరీతమైన కేసులు పెట్టారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి కుట్టలే కావచ్చు, అంటే ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టు ఖచ్చితంగా ఉంది సార్. ఫ్రెండ్లీ పోలీస్ అవుట్లా కొట్టకపోవచ్చు. కానీ మేము ఏదైనా పని చేసుకుంటా అంటే మేము ఆల్రెడీ ఇక్కడ లోకల్ ఏదో ఒక పని చేసుకుంటూనే ఇక్కడ బతికేటోళ్ళం. పని చేసుకుందా అంటే మా పనులకు ఆటంకం కలిగేది, ఆర్థికంగా నష్టం పోయేది, మమ్మల్ని తీసుకుపోయి కేసులో పెట్టేది. ఏదైనా పని చేద్దామంటే కదా వెంటనే తీసుకపోయి స్టేషన్లో పెట్టేది. ఎమ్మెల్యే వచ్చిన లోపలనే ఉండదు, మేము ఏదైనా కార్యక్రమం చేసిన లోపలనే ఉండదు. పార్టీ పిలిపించిందంటే ఫస్ట్ మేము ఉండదు స్టేషన్లోనే, తర్వాతనే జనాలలో ఉండేది. మరి అట్లాంటి అనేక ఇబ్బందులు పెట్టారు. ఇవాళ ఆ ఇబ్బందులు పోయినాయి. మేము మాకు కూడా అధికారం వచ్చింది. మేము అట్లాంటి ఏ కార్యక్రమం ఇవాళ మొన్న మాకు మేడిగడ్డ పోయినా అటు పోయినా ఇటు పోయినా వాళ్ళ లీడర్ కూడా వచ్చారు. మేము ఎవరిని కూడా ఆపలే, ఎవరిని కూడా మేము స్టేషన్లో పెట్టలే. వాళ్ళు ఆపాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం తప్పు చేసినారో వాళ్ళే చూడమంటున్నాం. కానీ వాళ్ళు ఇవాళ కవిత వస్తే మమ్మల్ని స్టేషన్లో పెట్టారు, సత్యవతి రాథోడ్ స్టేషన్లో పెట్టారు, కేటీఆర్ వస్తున్నారంటే స్టేషన్లో ఉన్నాం, కేసీఆర్ వస్తున్నారంటే స్టేషన్లో ఉన్నాం. అంతేందుకు మా ఊరికి మండలానికి ఊర్లోకి ఎమ్మెల్యే వచ్చారంటే ఆ ఊరికి సంబంధించిన మా లీడర్లని మండల పార్టీ ప్రెసిడెంట్ తీసుకుపోయి స్టేషన్లో పెట్టేది. పొద్దున్న దాకా స్టేషన్లో ఉండేది. మేము చేసే పనులు పోయేది, ఆర్థికంగా నష్టపోయినాం. అయినా వాళ్ళ పార్టీ అధికారానికి వచ్చినాక సంతోషంగా ఉంది. మొత్తంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయంలోనే ప్రగతి భవన్కి సంబంధించినటువంటి ఏదైతే కంచెలను బద్దలు కొట్టి మరి ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పారు. నిజంగా ఆ ప్రజాపాలన అనేది, ఆ ఫలితం అనేది ప్రజలకు చేరవేసింది అనుకోవచ్చు ఇప్పటివరకు అయితే ప్రజాపాలన అనుకోవచ్చు సార్. ఎందుకంటే మొన్న మొగుళ్ళపల్లిని చూసినాం. ఇదే ప్రజాపాలన మొగుళ్ళపల్లికి సంబంధించిన ఒక లేడీ వాళ్ళ భూమికి సంబంధించిన ఇష్యూ ఉంటే ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చిన 24 గంటల ఇంటికి వచ్చి ఆర్డీఓ గారు పోయి పరిష్కరించిందని ఆ సమస్యని. మీరు అందరూ వార్తలలో కూడా చూసినారు, పేపర్లలో కూడా చూసినారు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన భూమి ఎవరో సంథింగ్ కబ్జా చేసినారో జరిగితే ఆమె ప్రజాపాలన చెప్పుకుంటే ఆర్డీఓ గారు ఫీల్డ్ మీదకి పోయినారు. ఎక్కడైనా ఆర్డీఓ గారు ఫీల్డ్ మీద సమస్యలు ఉన్నాయా, ఎంఆర్కు దరఖాస్తు ఇస్తేనే పట్టించుకునే దాఖలాలు లేవు. అట్లాంటిది ఫీల్డ్ మీద ఆర్డీఓ గారు పోయి పరిశీలించి వాళ్ళ గెట్టే సంబంధించిన ఏదైతే గెట్టు పంచాయతీలో ఆ గెట్టు సరి చేసి ఎవరి భూమి వాళ్ళు సరి చేసారు. ఈ 10 ఏళ్ళలో కాలేదు, కేవలం 10 గంటలలో అయింది. అట్లాంటి ఏదైతే ప్రజాపాలన ఉందో జనరంజక పాలన ఉన్నది. జనాల కోసమే అందుబాటులో, సామాన్య ప్రజానికి అందుబాటులో చేయడానికి కోసమే ఆ ప్రగతి భవన్ని ప్రజాభవన్గా పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా భూ కబ్జాలకు సంబంధించి మరి గతంలో మీ లీడర్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే రమణారెడ్డి పైన, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణారెడ్డి పైన అనేకమైనటువంటి భూ కబ్జా ఆరోపణలు చేయడం జరిగింది. ఆధారాలు కూడా చూపిస్తాను, తప్పకుండా దాన్ని నిజాలు దిగ్గుదేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో మీరున్నారు, ఆ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చా? అంటే ప్రజలకు సంబంధించి ఖచ్చితంగా అది వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైతే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు, పోయిన ఎమ్మెల్యే గారి మీద వచ్చే ఆరోపణలు ఉన్నాయి. అవి వాస్తవం. మా దగ్గర పేపర్లతో సహా సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అప్పుడు పెట్టినప్పుడు కూడా ఏదైతే మేము తీసుకొని వస్తాం మీరు బొమ్మ కాడికి రమ్మని చెప్పంటే ఇక్కడ 144 సెక్షన్ పెట్టి రానియకుండా చేయడం జరిగింది. మా నాయకుడిని కంప్లీట్ ఏదైతే హౌస్ అరెస్ట్ చేసి బయటికి వెళ్ళకుండా చేయడం జరిగింది. ఆయన అప్పుడు మీడియా ద్వారా కూడా చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి. దానికి వాళ్ళే ముందుకు రాలే. అవకాశం వస్తే ఖచ్చితంగా కూడా ఆ సాక్ష్యాల ద్వారా చూపిస్తాం. దాని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. మొత్తానికి మనం ప్రస్తుతం రాజకీయాల గురించి, రాజకీయాల్లో వాడేటటువంటి భాష గురించి మనం ప్రస్తావించినప్పుడు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడినప్పుడు దాన్ని కోట్ చేస్తూ కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాష ఇట్లా ఉంటుందా, ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా, పేగులు మిగులు వేసుకుంటా అంటారా అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ కామెంట్? అసలు ఆ భాషను తయారు చేసిందే కేసీఆర్. తెలంగాణ భాష, తెలంగాణ యాస అని చెప్పి ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కేసీఆర్ కాదు. ఆ భాషను అసలు పునర్జీవం పోసింది, ఆ భాషను పుట్టించిందే కేసీఆర్. ఇదే మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడతానని చెప్పి మాకు ఏదైతే బిఎల్ఓ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభలో చెప్పారు, అట్లాంటి మాటలు మాట్లాడద్దు. కానీ తప్పుతలేదు, ఎవరైతే కేసీఆర్ దానికి జీవం పోసినారో కేసీఆర్ భాషను నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడగలుగుతుంది తప్ప కేసీఆర్ కేవలం కేసీఆర్ కోసమే మాట్లాడుతుంది తప్ప అది దాన్ని తయారు చేసింది, భాషను తయారు చేసిందే కేసీఆర్. 12 స్థానాలు ఇప్పుడు ఈసారి మనయ్య అంటున్నారు బీఆర్ఎస్, దీన్ని ఎట్లా చూస్తారు? 12 స్థానాలు చూస్తాం సార్. ఇప్పుడు మొన్న
అసలు మాకు 30 సీట్లు రావు 10 సీట్లు రావు అని చెప్పి వాళ్ళే చెప్పినారు. ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినా చూసినారు. రేపు కూడా మా రేవంత్ రెడ్డి గారు కూడా తొడగొట్టి ఛాలెంజ్ చేసినారు, మీరు ఒక్క సీట్ అని గెలవని మేము చూస్తామని చెప్పి. మేము కూడా అని చెప్తా ఉన్నాం, ఒక్క సీటు కూడా గెలవమని చెప్పండి. ఎందుకంటే మా కార్యకర్తలు 10 ఏళ్ళు క్రష్ అయి ఉన్నారు. మొన్న పనిచేసినప్పటికీ ఒక్కొక్కరు బాగా ఖచ్చితంగా పనిచేసినారు. ఇవాళ పార్టీ అధికారం కావడం కేవలం మా కార్యకర్తలే అదే ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా మా పార్లమెంట్ కూడా అన్నిటికీ 12కి 12 కూడా మేమే గెలుచుకుంటాం. వాళ్ళకు 1-2 కూడా వచ్చే పరిస్థితులు లేవు, రావు కూడా. మొత్తానికి వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరికి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి దాదాపు? కాంగ్రెస్ పార్టీ 130 చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు ఉంటాయి, ఒక క్రమశిక్షణ ఉంటుంది. దాని ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవాళ అది ఎస్సీ జనరల్, ఎస్సీకి సంబంధించిన చాలా మంది లీడర్స్ ఉన్నారు. గతంలో దొమ్మటి సంబాయి 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. తర్వాత ఒకసారి సిరిసిల్ల రాజా చేసిండు. 2వ సారి చేసినప్పుడు కొంచెం ఇష్యూ జరిగి అది మిస్టేక్ జరిగిన తర్వాత ఆయనకి ఇప్పుడు వాళ్ళ ఫైనాన్స్ చైర్మన్ ఇచ్చారు. అంటే ఆ సిరిసిల్ల రాజా పోటీ లేనట్టే. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే గతంలో ఎంత పని చేసినారో, ఇప్పుడు నేనున్న మండలంలో 20 ఏళ్ళ కాంచి నేను పార్టీని పట్టుకొని ఉన్నా. నేనేంటిదో చూసినట్టుగా వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కానీ తర్వాత విధి విధానాలు ఉంటాయి. దాని సిస్టంలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని ఇప్పుడు అప్లికేషన్ పెట్టిన తర్వాత దాన్ని పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినారు, జనాలకు అందుబాటులో ఉన్న లేరు, ఇవన్నీ చూసి జనాలకు అందుబాటులో ఉన్నటువంటి లీడర్కే అవకాశం ఇస్తారు. ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుడిగా చెప్పండి, మొత్తానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారు ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల సత్వర పరిష్కారం విధంగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చా? ప్రజలకి ఏం చెప్తారు? ఖచ్చితంగా గతంలో అంటే ఏ ఎమ్మెల్యే కూడా ఉండరు అట్లా ప్రజాదరణ. సత్యన్న మాస్ లీడర్, ఆయన గతంలో ఇండిపెండెంట్గా 2 సార్లు ఓడిపోయినప్పటికీ ఇప్పుడు మా గతంలో ఎట్లున్నాయంటే మేము మండల పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ మేము జనాల సమస్య ఉంటే మా దగ్గరికి వస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోతే ఎమ్మెల్యే గారు పరిష్కరించేది. ఇప్పుడు ఎట్లా ఉన్న సత్యన్న మాస్ లీడర్ కాబట్టి ఆయనకు డైరెక్ట్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఆయనకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా గతం నుంచి కూడా గత 30 ఏళ్ళ నుంచి కూడా ఆయనకు కార్యకర్తలు ప్రతి ఊరు నుంచి ఆయన పేరు పెట్టి పిలుస్తారు. ఆయనకు సంబంధించిన క్యాడర్ ఉంది, తర్వాత కాంగ్రెస్ క్యాడర్ ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఏదైనా సమస్య ఉందా అంటే హాస్పిటల్ పోవాలి, ఏదైనా సమస్య ఉందా ఆయనకే ఫోన్ కొడతారు. అట్లనే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇవాళ మేము మండల పార్టీ అధ్యక్షునప్పుడు కూడా ఏదైనా సమస్య ఉందంటే మాకు కాకుండా ఆయనకే మొదలు ఫోన్ కొడతారు. ఫోన్ కొడితే వెంటనే ఫోన్ తీసుకుంటారు. వాళ్ళ హాస్పిటల్ సమస్య ఉంది, భూమి సమస్య ఉంది, పోలీస్ స్టేషన్ సమస్య ఉందంటే వెంటనే సంబంధించిన ఫోన్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళ ఏ నియోజకవర్గంలో చూసుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏ నియోజకవర్గంలో లేరు. ఎందుకంటే ఆయనకు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనాలు అనేది ఆయనకే చెప్తా ఉన్నారు. ఏదైతే సమస్య ఉంటే ఆ సమస్యనని మాకు చెప్పకుండా మేము మండల పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ మేము లీడర్గా చెలామైన అయినప్పటికీ కూడా మాకు కాకుండా ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేసేది, ఇప్పుడు కూడా అట్లే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందుకే పొద్దున క్యాంప్ ఆఫీస్కి పోతే మనకు 5 గంటల నుంచి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. 8 తర్వాత నుంచి ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ సాయంత్రం 8 గంటల నుంచి మళ్ళీ 12 గంటల దాకా ప్రతి సమస్యను ఏదైనా వస్తే అక్కడ వెంటనే స్వీకరిస్తున్నాడు. సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేస్తున్నారు, పరిష్కారం చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఇంకేమన్నా కాకుంటే ఆయన దృష్టికి పోని ఉంటే మా దృష్టికి వచ్చినా కూడా మీ ఇట్లా ఉందని చెప్తే చేస్తూ ఉన్నాడు. మన ఉదాహరణకు మాదే గన్పూర్ మండలంలో మాకు స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చారు. మాకు మండల హెడ్ క్వార్టర్లో మాకు దగ్గర 10,000 జనాభా ఉంటుంది, 7,000 ఓట్లు ఉంటాయి. మండల హెడ్ క్వార్టర్లో డిఆర్డిఏ పీడీని మాకు ఇన్ఛార్జిగా స్పెషల్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. పీడీ ఉండేది భూపాలపల్లిలో ఉండేది, 20 కిలోమీటర్ దూరంలో మాకు మండల హెడ్ క్వార్టర్ ఉంది. ఏదైనా చేద్దామంటే పీడీ గారు స్పందించే పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళ నీళ్ళ సమస్య కావచ్చు, తర్వాత ఏదైనా సంబంధించిన ఫైల్ వర్క్ ఉంటే కనీసం అందుబాటులో లేని పరిస్థితి. ఇప్పుడు ఈ నెల రోజులలో 3 పీడీలు మారారు. అంటే ఈ ఎలక్షన్ కోడ్ సిస్టంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు. 3 మారుట్ల స్పెసిఫిక్ కానీ తర్వాత ఏదైతే దాని ఏమంటారు అకౌంట్ కానీ ఇప్పుడు మాకు 2వ సారి పీడీకి ఆ గ్రామ పంచాయతీ నిధులు అకౌంట్ ఇస్తే 5,000 రూపాయలు అవుతాయి. వాళ్ళ స్పెసిమెన్ కావాలి, తర్వాత స్టాంపు కావాలి, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఇద్దరు తీయడం జరిగింది. తీసిన తర్వాత మొన్న మేము మళ్ళీ 3వ వ్యక్తి వచ్చాను సంజీవ్ అని చెప్పి కొత్త డిఆర్డీ పీడీ వస్తే మాకు తెలిసిన వెంటనే మాకు సంబంధించిన పంచాయతీ కార్యాలయం చెప్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇదివరకు మనకు డిఆర్డీ పురుషోత్తం సార్ ఉండే, పురుషోత్తం సార్ పోయినాక నరేష్ సార్ వచ్చాను.
నరేష్ సార్ పోయిన కనుక సన్యాసి అని చెప్పి కొత్త ఖమ్మం నుంచి వస్తూ ఉంటే మేము పోయి మరి ఇప్పటికీ ఇద్దరు అయినా మూడో వ్యక్తి అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పంటే మళ్ళీ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నరేష్ సార్ ఉంచడం జరిగింది. ఇట్లాంటిది ఏదైతే సమస్య వస్తే అధికారుల నుంచి సమస్య వస్తే మా దృష్టికి వస్తే మేము పోతే దానికి స్పందిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కొంచెం జనాలకు అందుబాటులో పరిపాలన ఉంది. ఓకే రాజేందర్ గారు, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గణపురంలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? జనాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. గతంలో ఏదన్నా సంక్షేమ పథకం వచ్చిందంటే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు ఇచ్చుకునేది. వాళ్ళతోని బీఆర్ఎస్ ఎప్పుడు పోతుందా, ఈ పీడీ ఎప్పుడు పోతుందా అని చూసుకుంటూ ఉన్న చాలామంది చూసినారు. ఆ సిస్టంలో మించి మా కష్టానికి ఫలితం దక్కింది. మా కష్టానికి ఫలితం దక్కి ఈరోజు ఏదైతే గవర్నమెంట్ వచ్చింది, ప్రజాపాలన 6 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు కూడా సామాన్య ప్రజానికానికి. పాపం మొన్న చూసినాం మేము ఒక కాడ, వాళ్ళు కట్ట మీద ఇల్లు వేసుకొని ఉంటారు సిన్సోళ్ళని మన దగ్గర. వాళ్ళకి ఇల్లు లేవు అని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే మనం గాంధీనగర్లో వాళ్ళకి ఇల్లు కట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి మొన్న మా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్ లేకుండా కరెంట్ లేకుండా ఉన్నారు. వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాం, మొన్న సర్వే చేయించారు, లైన్ ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి అనేక సమస్యలకు మేము వాళ్ళు గతంలో ఇవన్నీ పాత సమస్యలే, కొత్త ఏం కాదు. 10 ఏళ్ళు వీళ్ళు పట్టించుకోలే, అసలు జనాల దగ్గర వీళ్ళు పోలే. ఓట్లు వేయించుకున్నారు, గెలిచినారు, వాళ్ళు గద్దెనికి ఉన్నారు తప్ప సామాన్య ప్రజానిక దగ్గర అసలు సమస్యలు ఏందని తెలుసుకోవడానికి కూడా పోలే. వాళ్ళు ఎప్పుడన్నా వస్తే సెక్యూరిటీతో వచ్చేది, వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోయేది. అసలు అది ఏం జరుగుతుందని కూడా ఎవరు తెలియదు. మేము వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నా అంటే గ్రామసభ పెడతా ఉన్నాం, ఆఫ్లైన్ దరఖాస్తులు పెడతా ఉన్నారు. సామాన్య ప్రజానికి అందుబాటులో మా కార్యకర్తలు కానీ, మా లీడర్లు కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా గవర్నమెంట్ కానీ ఉంది. మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ కావచ్చు, లోకల్ ఎలక్షన్లు కావచ్చు, జనాలు మా వైపే ఉంటారని మేము కోరుకుంటా ఉన్నాం. మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మళ్ళీ పార్లమెంట్ కానీ స్థానిక సంస్థలు కానీ మాతోనే ఉండి మా వెన్నంటుండి మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. మొత్తానికి ఆర్బీఐ స్టూడియోకి వచ్చి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మొత్తానికి గత బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఉన్నారో, లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ల కోసమే ప్రజల దగ్గరికి వెళ్ళేది తప్ప గణపురానికి సంబంధించి అభివృద్ధి మాత్రం శూన్యమని గణపురం కాంగ్రెస్ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ గారు చెప్తున్నారు. ఇక ఇప్పుడైతే మరి ప్రస్తుతం అప్పుడు అణచివేతలు, అక్రమ కేసులు ఉంటాయి. ఇప్పుడు మాత్రం మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు మరి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక ప్రజలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.